కేశవ రమ్య వాళ్ళని వెతుక్కుంటూ అలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు రమ్య? పిల్లలిద్దరిని ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోయావో ఏమో అర్థం కావటం లేదు. ఎలా ఉన్నావో ఏంటో అర్థం కావటం లేదు. ఎలాగైనా సరే మిమ్మల్ని కనిపెట్టి ఆ మల్లికను గౌతమ్‌కి అప్పచెప్పాలి. నేను ఇచ్చిన మాటని గౌతమ్ దగ్గర నిలబెట్టుకోవాలి. ఎలాగైనా సరే మల్లికను గౌతమ్‌కి ఇచ్చేయాలి అని చెప్పేసైతే అనుకుంటూ అలా బాధపడుతూ రోడ్ల మీద వెళ్తూ ఉంటాడు. ఇంతలో గౌతమ్ కేశవకి ఎదురవుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా కోపంగా, నిన్ను ఇలా ఎలా విడిచిపెట్టేస్తాను, నిన్ను చూస్తుంటేనే నాకు చాలా కోపం వచ్చేస్తుంది అని చెప్పేసైతే అక్కడ ఒక్క కర్రని తీసుకొని కేశవను కొడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, నేను చెప్పేది విని గౌతమ్ అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, నువ్వు నాకు చెప్పేది ఏంటి, నేను వినేది ఏంటి, నువ్వు నా కూతురిని నాకు దూరం చేసావు కదా, నిన్ను చూస్తేనే నాకు చాలా కోపం వస్తుంది, చాలా చిరాకు వస్తుంది అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ ఉన్న కేశవను చాలా గట్టిగా కొడుతూ తనని అయితే కిందన పడేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ అయితే చాలా బాధపడుతూ అమ్మ అమ్మ అని చెప్పేసి అయితే అరుస్తూ ఆ దెబ్బలనైతే కాస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ కిందన పడిపోవటం ఉండటం చూసి గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం స్పృహ కోల్పోయి అలా రోడ్డు మీద పడిపోయి ఉండిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ చాలా బాధపడుతూ అలా అక్కడే స్పృహ కోల్పోయి కింద పడిపోతూ ఉంటాడు.